వైసీపీ అధికారంలో ఉండగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బెదిరించి గుంజుకున్న తమ గ్రానైట్ లీజును తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఎంతగా ప్రయత్నించినా నాడు అధికారులెవరూ సహకరించలేదని చిత్తూరు జిల్లాకు చెందిన గ్రానైట్ వ్యాపారి బీజేపీ నేత కుమారుడు శశాంక్ ప్రసాద్ వాపోయారు. చిత్తూరు జిల్లా కమ్మపల్లి రక్షిత అటవీ ప్రాంతంలో దాదాపు 100 కోట్ల విలువైన గ్రానైట్ ను యజమానులుగా ఉన్నంత వరకు తమకు తెలియకుండా తమిళనాడుకు అక్రమంగా తరలించి అమ్మేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతులు తమ పేరు మీదే ఉన్నందున 40 లక్షలు జీఎస్టీ చెల్లించాలంటూ నోటీసు వచ్చిందని తెలిపారు. పెద్దిరెడ్డి దందాను అడ్డుకుని క్వారీ తమకు దఖలు పడేలా చూడాలని అధికారులను తాను కోరుతుంటే కూటమి నేతలే అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని ఫోర్స్ఫుల్ గా ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫారెస్ట్ మైన్స్ అండ్ ఫారెస్ట్ మినిస్టర్ గా ఉండేటప్పుడు డిపార్ట్మెంట్ ని అతని చేతిలో పెట్టుకుని మా ఫాదర్ ని ఇంటిమిడియేట్ చేసి వర్స్ అగ్రిమెంట్ రాయిపించుకున్నాడు. మా క్వారీ అయినా కూడా మాకేమి దాంట్లో ఎక్కువగా బెనిఫిట్స్ లేదు. ఆ కాంట్రాక్ట్ లో కండిషన్ ని వైలేట్ చేసి అండ్ ఆల్మోస్ట్ ఇయర్స్ ఏమి పేమెంట్స్ ఇవ్వకుండా మా ఫాదర్ దగ్గర నుంచి పర్మిట్స్ తీసుకోకుండా దే డిసైడెడ్ టు కీప్ స్టీల్ ఆల్ ద గ్రానైట్ by breaking every rule in the book. ఆ క్వారీని మళ్ళా మా చేతుల్లో పెట్టుకోవాలనేసి మేము ట్రై చేసినాము నాన్ వైలెంట్ మెథడ్స్ తో. వాళ్ళు ఇచ్చిన కాంట్రాక్ట్ మాకు నచ్చకపోయినా దాంట్లో ఉండేది ఏమంటే ఇట్ వాస్ అగ్రీడ్ దట్ ఎంత మెటీరియల్ వస్తుంది దాంట్లో అనేసి మేము చూడాలి కదా. చూసి ఆ మెటీరియల్ పైన లేకపోతే వాళ్ళు ఎంతనా చెప్పవచ్చు, ఏమైనా రాయొచ్చు. సో అదంతా మా మీద వస్తుంది ఫైనల్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి. వాళ్ళు పర్మిట్స్ లేకుండా తోలుకొని ప్రాఫిట్స్ చేసుకుంటా ఉంటే జీఎస్టీ, ట్యాక్సెస్, డెడ్ రెంట్స్ ఇవంతా మేము కడతా అంటే ఎందుకంటే యాజ్ లీగల్ లీజ్ హోల్డర్స్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ మేమే లయబుల్. కాబట్టి మేము ఏ అఫీషియల్స్ మైన్స్ డిపార్ట్మెంట్స్ కి వెళ్ళినా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి వెళ్ళినా ఏదో ఒక రీజన్ ఇచ్చేది, డిఫ్లెక్ట్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చెప్తారంటే మీరు అగ్రిమెంట్ ఎందుకు వేసుకున్నారు అని చెప్తారు. మేము అగ్రిమెంట్ మాకు ఇష్టంగా చేసుకోలేదు, అవన్నీ ఫోర్స్ఫుల్ గా చేయించినారు అని చెప్తే కూడా సేమ్ రీజన్స్ ని రిపీట్ చేస్తుంటారు. టు ప్రెసెంట్ డే కలెక్టర్ దగ్గర మేము పోయినాక ఆయన మాకు కొంచెం హెల్ప్ చేసి they finally all the departments ni meeting ki pilipichi they decided to take action. అయితే ఈ చిత్తూరు జిల్లాకి సంబంధించిన 2 ఎమ్మెల్యేలు తర్వాత ఉత్తరాంధ్రకి సంబంధించిన ఒక ఎంపీ వైఎస్ఆర్సీపీ వాళ్ళతో చేరుకొని వాళ్ళకి సపోర్ట్ చేసి దీన్ని బ్లాక్ చేస్తున్నారు.